లైకా అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి జీవి. ఇక మాస్కో వీధుల్లో తిరుగుతున్న ఓ చిన్న కుక్క. సోవియట్ యూనియన్ శాస్త్రవేత్తలు 1957లో దీనిని పరిశోధనకై ఎంచుకున్నారు. అంతరిక్షంలో జీవులు బ్రతుకుతాయా లేదా అని తెలుసుకోవడానికి ఈ ప్రయత్నం చేశారు. ఎందుకు కుక్కను తీసుకున్నారంటే ఇవి మనిషిలాగే ఆలోచించగలవు, మనుషుల్ని మరియు వస్తువుల్ని గుర్తించగలవు, ఇంకా చెప్పినవి తొందరగా అర్థం చేసుకుంటాయి. స్ముతిక్ 2 మిషన్ కు నవంబర్ 3, 1957లో లైకాను అంతరిక్షంలోకి పంపారు. లైకా కోసం ప్రత్యేకంగా ఆక్సిజన్, ఫుడ్, కార్బన్ డైఆక్సైడ్ ఉన్న చిన్న క్యాబిన్ ను తయారు చేశారు. శాస్త్రవేత్తలకు తెలుసు ఇది అంతరిక్షంలోకి వెళ్తుంది కానీ కిందికి తిరిగి రాదు అని. ఇప్పుడు ఇంత పరిజ్ఞానం లేదు. రష్యా ప్రభుత్వం లైకా 5 రోజులు బ్రతికిందని ప్రకటించారు. 2002లో అసలు విషయం బయటపడింది. లైకా రాకెట్ స్టార్ట్ అయిన 7 గంటల్లోనే ఉష్ణోగ్రతకి భయం, వేడి, అలసటతో చనిపోయింది. భూకక్షలో వేడి ఎక్కువగా ఉండి పల్స్ రేట్ 3 పెరిగి ఒత్తిడితో 7 గంటలకే చనిపోయింది. తర్వాత స్ముతిక్ 2 భూమిని 5 నెలల పాటు అంటే 2570 సార్లు చుట్టి 1958 ఏప్రిల్లో భూ వాతావరణంలో కాలిపోయింది. ఈ ప్రయోగం తర్వాతనే యూరీ గగారియన్ తొలిగా అంతరిక్షంలోకి వెళ్ళాడు. లైకా గుర్తుగా మాస్కోలో విగ్రహం ఉంది. లైకా త్యాగం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.